శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ నెల 1 తారీఖు నుంచి 30 తారీఖు వరకు కూడా రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అన్నింటికంటే చివరిది ఆఖరిది అయిన మీనరాశి అండి. మీనరాశి వాళ్ళకి జూన్ నెలలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. ఎందుకు చెప్తా. సరే అండి, మీకు రాశిలోనే రాహు అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి. ఒక రాహు ఒకడు మీకు మంచి ఫలితాలు ఇవ్వడం, శని ప్రభావం ఉంది, కుజుడు, ఈ 3 గ్రహాల యొక్క ప్రభావం మీకు ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సెకండ్ భావంలో కుజుడు మీకు ఫైనాన్షియల్ స్టేటస్ అని పెంచుతాడు, అంత డౌట్ లేదు. కానీ శని ప్రభావం, శని యొక్క దృష్టి కూడా కుజుడుకు ఉంది. శని దృష్టి కుజుడుకు ఉండడం వల్ల మీ కుటుంబంలో కొద్దిగా కలతలు రావడము, భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, చిన్న చిన్న దెబ్బలు తగలడము, ఫేస్కి పడిపోతే కింద నడుస్తూ కింద పడిపోవడము, ఫేస్కి దెబ్బలు తగలడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము జరుగుతుందండి. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఫైనాన్షియల్గా ఇబ్బందికరంగానే ఉంటారు. వస్తాయి, డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. రవి బుధులతో కలిసిన గురు శుక్రులు అంటే మీకు కొత్త కొత్త ఆలోచనలు, అద్భుతమైన ఆలోచనలు ఐడియాలే కదండి, బాగా వస్తాయి. దాన్ని ఆచరణలో పెట్టడం వల్ల మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. మీకు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటారండి. మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు. మీరు వాళ్ళ వలన కూడా మీ సహాయ సహకారాలు పొందుతారు. అంతే కదండి, మీకు 3వ భావం రవి ఉన్నాడు కాబట్టి ధైర్యం, 3వ భావం రవి బుధులు కాబట్టి ధైర్యంతో పాటు ఫైనాన్స్ అకౌంట్స్లో మీకు విద్య, గురుడు ఉన్నాడు కాబట్టి వాహన యోగము, బుధ శుక్రులు ఉన్నారు కాబట్టి 3వ భావంలో సినిమా రంగం అంటే మీకు ఆ టెలివిజన్ రంగం కూడా అవ్వచ్చు, వార్తా సేకరణ కూడా అవ్వచ్చు అండి. ఏదేమైనా రవి బుధులు 4th భావంలో ఉన్నారు. 4th భావంలో బుధుడితో కలిసిన శుక్రుడితో కలిసినటువంటి రవి ఏం లేదండి. 4th భావంలో ఇలా ఉండడం వల్ల చక్కగా సర్వ సౌఖ్యము, కొత్త కొత్త బట్టలు కొనుక్కుంటారు, ఆభరణాలు ఉంటాయి, గోల్డ్ ఆభరణాలు. బుధ శుక్రుల వల్ల సంగీత సాధన, 4th భావం బాగుంటే సంగీతం బాగా వస్తుంటాయి. గాయకులు చాలా బాగుంటారు, వాళ్ళు పాటలు పాడుతుంటారు, సమ్మోహితులు చేస్తారు. 4th భావం బాగుందంటే పర్ఫెక్ట్. పైగా శుక్రుడు ఉన్నాడు కదా, కళత్రకారకుడు. అంటే శుక్రుడు మంచి అందంగా ఉండేది చేయడము, మంచి మంచి బట్టలు ఇవన్నీ ఆయనే చేస్తాడు. అదే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బుధ శుక్రులు కాంబినేషన్ ఉండాలి, బ్రహ్మాండంగా ఉంటారు. ద్వితీయుల శుక్రుడు అంటే బ్రహ్మాండంగా బాగా పాట పాడేవాడు కింద అయిపోతారు. సరే, అది పక్క పెడితే 4th భావం బాగుండడం వల్ల మీకు వాహనాలు కొనుక్కుంటారు, గృహాలు కొనుక్కుంటారు. అయితే అమ్మగారికి బాగుంటుంది, విద్యలో బాగా రాణిస్తారు, పంట పొలాలు బాగా పండుతాయండి, అందులో డౌటే లేదు. అలాగే 5th భావం మీకు బాగుంది అంటే పుత్ర సంతానము, పుత్రికా సంతాన యోగం కలగడానికి అవకాశాలు మీకు ఎక్కువగా ఉండడంలో సందేహం లేదు, చాలా బాగుంటుంది. అంతేకాదండి, మీకు మీలో కొంతమంది స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెడతారు కదా, వాళ్ళకి కూడా డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ 6వ భావాన్ని శని చూస్తున్నాడు, 6వ భావాధిపతి బాగున్నాడు. కానీ ఏమవుతుందంటే రవితో గురుతో కలిసినాడు. 6వ భావాన్ని చూస్తుంటే శత్రు భయం ఉండడము, అంటే మీకు ప్రతివాడు శత్రువులు అవ్వడము, అదే విధంగా కనపడకుండా మనకి ద్రోహం చేస్తూ ఉంటారు కొంతమంది. అదొకటి ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ అంటే మనకు తెలియకుండానే ఉంటారు కొంతమంది. తెలియకుండానే ఉండే వాళ్ళని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కొద్దిగా అనారోగ్య సమస్యలు రావడము, దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళు కొంచెం నెమ్మదిగా డెవలప్ అవుతారు. బాగా డెవలప్ అవ్వడం, ఆరోగ్యంగా తయారవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా 7వ భావానికి కేతు ఉండడం అంత మంచిది కాదండి. కేతువు దోషకారకుడు, భార్యాభర్తల విషయంలో ఇబ్బంది కలిగిస్తుంటాడు. కానీ గురు దృష్టి పెట్టాడు. ఏదైనా కేతు జపం చేయించుకోవాలండి మీరు. అదే కుజుడికి సంబంధించిన పూజలు చేసుకోవాలి, గణపతి ఆరాధన చేసుకోవడం వలన 7వ స్థాన కేతు దోషం తగ్గుతుంది. గురుదృష్టి ఉంది. గురుదృష్టి అంటే జనరల్గా మీకు ఇంతకుముందు వచ్చిన ఆగిన సంబంధాలు కొత్తగా పెళ్ళిళ్ళు అవసరం వాళ్ళకి అవుతాయి. అలాగే మీ వ్యాపార విస్తరణ చేసుకుంటారు, జనాల్లో మమేకమైపోతారు, ఎక్కువ ప్రజాదరణ ఉంటుంది, విహారయాత్రలు చేస్తారు. 7వ భావాన్ని మనం కళత్ర స్థానం అంటాము, విజయస్థానం, సక్సెస్ స్థానం అని అంటాం. గురుదృష్టి కూడా ఉంది 7వ స్థానానికి. కాబట్టి అన్ని విధాలుగా సర్వసౌఖ్యంగానే ఉంటారు. ఒక పక్కన బిజినెస్ డెవలప్మెంట్స్ ఉంటాయి, ఒక పక్కన భార్యాభర్తల విషయంలో బాగుంటారు. అలాగే కొత్త కొత్త సంబంధాలు, మంచి మంచి సంబంధాలు వస్తాయి. 8వ స్థానాన్ని కుజుడు చూస్తానండి. కుజుడు చూస్తే యాక్సిడెంట్స్ అంటాం కదా, కాదు. 8వ స్థానాన్ని కుజుడు చూడడం వల్ల మీకు తలవంతనంకి వచ్చే ధనయోగం మాత్రం ఉంటుంది, అందులో డౌట్ లేదు. కాబట్టి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావడము కొంచెం అవకాశాలు ఉన్నాయి. మీకైనా కుజుడు మంచివాడు కదండి, మంచివాడు కాబట్టి మీకు మంచి రాజయోగాన్ని ఇస్తాడు, భాగ్యాన్ని కూడా చూస్తాడు, తండ్రి గారి పరిస్థితి పెంచుతాడు. ఉండవు మీ రాశి వారికి రవి 15వ తారీఖు వరకు భాగ్యాన్ని చూస్తున్నాడు,
గురుడు నిరంతరం భాగ్యాన్ని చూస్తున్నాడు, కుజుడు భాగ్యాన్ని చూస్తున్నాడు, శని భాగ్యాన్ని చూస్తున్నాడు. ఇలా ఉన్న వాళ్ళకండి పొలిటికల్ రంగంలో సక్సెస్ అవుతారు. మీకు ఈ కాంబినేషన్స్ ఉంటే భాగ్యస్థానానికి వాళ్ళు విజయం సాధించడానికి, పొలిటికల్ రంగంలో గెలవడానికి, మంత్రి పదవులు రావడానికి అవకాశాలు మీకు ఉంటాయి. మరి మీ జాతకాలు చూసుకోండి. భాగ్యస్థానం నిండుగా ఉంది. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ రావడము, నాన్నగారికి అనారోగ్య పరిస్థితుల నుంచి తగ్గిపోవడము, దీర్ఘాయుదాయం కలగడము, పుత్రవృద్ధి, పుత్రికా వృద్ధి, సంసార వృద్ధి కలగడము, భాగ్యస్థానం. సన్మానాలు జరగడము, విదేశ పర్యటన జరగడము, మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి, ఏ వ్యాపారం సరే, ఫుడ్ కానీ, బంగారం కానీ, స్టేషనరీ కానీ, ఏ చిన్న వ్యాపారాన్ని సరే. కొంతమందికి ఏమో స్టేషనరీ, అది ఎంత బాగుంటుందండి స్టేషనరీ బిజినెస్, అద్భుతం బాగుంటుందంటే ఆ బిజినెస్లో బాగా రాణిస్తారు. సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా రంగం, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా ఒక విధమైన రాజ్యోగం కలుగుతుందండి. ఏదేమైనా భాగ్యస్థానము మీకు చాలా బాగుంది. ముఖ్యంగా కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, నదీ స్నానాలు, గంగా స్నానాలు చేసే అదృష్టము మీకు కలగబోతోంది. 10th హౌస్ లార్డ్ గురుడు బాగున్నాడు మీకు. ఆ గురుడు మీకు ప్రభావం వలన మీ చేస్తున్న ఉద్యోగ భద్రత ఉంటుంది. కానీ ఉద్యోగ రీత్యా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అంటే మీరు ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్ళినా కూడా దగ్గర ప్రాంత ప్రయాణం కదండి, ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీ తమ్ముళ్ళు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు, చెల్లెలైనా సరే సహాయ సహకారాలు అందిస్తారు. మీకు ఉద్యోగ భద్రత, ఉద్యోగంలో మార్పులు, ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది. మీకు కొత్త మీకు చెప్తున్నానండి, ఆడవాళ్ళకి చెప్తున్నానండి, లేడీస్ మీకేనండి. మీకు కూడా మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, గ్రూప్స్ రాయండి. సివిల్ సర్వీసెస్ కూడా వదలకండి. మీరు చాలా పట్టుదల వ్యక్తిగా ఉంటారు. మీరు బాగా ఎక్కువ సహనం ఎక్కువగా ఉంటుంది. అందుకని మీకు ఏంటంటే ఈ ఎగ్జామ్స్లో సహనం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు బాగా చదవండి. మేము విద్యలో బాగా రాణిస్తారు. విదేశీ పర్యటన కూడా చేస్తారు. సంపూర్ణమైన ఉద్యోగ భద్రత మీకు ఉండి తీరుతుంది. విదేశాల్లో వెళ్ళండి, ఎక్కడైనా సరే మంచి ఉద్యోగ భద్రత, దానికి మించిన సంపాదన మీకు బాగుంటుందండి. 11 బాగా గురుడు చూస్తున్నారు కదండి. వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగం బాగా డెవలప్ అవుతుంది. కొద్దిగా శని ఉన్నాడు చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా అవకతవకలు కానీ, కొద్దిగా లిటిగేషన్స్ కానీ, భూముల్లో అవకాశాలు ఉంటాయి. ఏదైనా 11వ భావాన్ని గురుడు చూస్తుంటే సినిమా పరిశ్రమ రంగం వాళ్ళకి చాలా బాగుంటుంది. వస్త్ర పరిశ్రమ వాళ్ళకి, ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, మీరు ఏ బిజినెస్లు చేసినా ఆ బిజినెస్లో బాగా రాణిస్తారు. అంటే ఫ్లో ఆఫ్ మనీ, అంటే ధనం రావడం ఆగదు, వస్తూనే ఉంటుంది. బంధుప్రీతి ఎక్కువ, సంసార సంబంధమైన సుఖములు అనుభవిస్తూ ఉంటారు, మంచి అభివృద్ధికరంగా ఉంటారు, దైవ సంబంధమైన ఖర్చులు చేసుకుంటూ ఉంటారు. నిజంగా అండి మీనరాశి వాళ్ళకి ఎక్కడ కూడా చెడిపోలేదండి. ఒక భాగ్యస్థానం ఎక్కడ చెడిపోలేదు. భాగ్యస్థానం, లాభస్థానం మరింత ఉధృతంగా మీ రాష్ట్రాధిపతి చూస్తున్నాడంటే ఏం భయపడుతున్న అవసరం ఏం లేదు. కానీ 12వ భావానికి మాత్రం శని ఉన్నాడు. 12వ భావం శని, ద్వితీయ భావంలో కుజుడు. ఈ కనెక్షన్ కూడా కొంతమంది రాజకీయ నాయకులకి, లేకపోతేనేమో ఇంజనీర్స్, ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అంటారు సార్, ఎలక్ట్రిసిటీ వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొద్దిగా బాగుంటుందండి, ధనం వస్తుంది వాళ్ళకి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే శని 12వ భావం ఉండడం వల్ల ఏలినాటి ప్రభావం మీకు వర్తిస్తుంది. అంత మంచిది కాదు. అందుకని ప్రతి రంగంలోనూ వెనకంజలో ఉంటుంటారు మీరు. ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంతో ఉన్న వాళ్ళు కూడా నెమ్మదిగా మీకు కొద్దిగా ఈ శని లైఫ్ అంటే ఏంటో నేర్పుతుంటాడు. భయపడకండి. గాయత్రి మంత్రం, నిత్యం గాయత్రి మంత్రం గుర్తున్నప్పుడల్లా గాయత్రి మంత్రం చేయడం కానీ, అయితే కనీసం రోజు 108 సార్లు, 5 నిమిషాలండి, 6 నిమిషాలు గాయత్రి 108 సార్లు టకటగా చెప్పచ్చు మనం. ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు మనకి ఉండి తీరుతాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన, సంతోషి మాతని పూజించడం వలన, దుర్గామ్మవారిని పూజ చేయడం వలన విశేషమైన శుభఫలితాలు కలుగుతాయి. అంతేకాదండి, శివాభిషేకాలు కూడా మీరు చేసుకుంటూ ఉండాల్సిందే. శివుడి యొక్క బ్లెస్సింగ్స్ లేనిదే, ఆయన ఆశీర్వచనం లేనిదే మనం దేంట్లోనూ ముందుకెళ్ళాం. కాబట్టి అమ్మవారిని పూజించండి. గాయత్రి మంత్రం మాత్రం వదలకండి, అద్భుతంగా ఉంటుంది. సో మీకు అన్ని సర్వశుభాలు కలగాలని, అన్ని రంగంలోనూ విజయకేతనం ఎగరవేయాలని, ఎప్పుడు ఆరోగ్యంగా ఉరకలు వేస్తూ ఆనందంగా సంతృప్తిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.